నమస్కారం మిత్రులారా, మనం పోటీ పరీక్షల గురించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయడం కోసం ఇటీవలే ఈ యొక్క ఛానల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదట మనం ఇది తొలుత చేసేటువంటి మొదటి వీడియో కాబట్టి ఇందులో భాగంగా ప్రభుత్వము ఆర్థిక శాఖ ఆమోదం తీసుకున్నటువంటి పోస్టులను ఒక అతి స్వల్ప వీడియో చేసి మీకు అందించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వము ఇటీవలే మార్చి 21న ఆంధ్రజ్యోతి మరియు ఈనాడు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించినటువంటి దాన్ని బట్టి మరొక 55,418 పోస్టులను 55,418 పోస్టులను ఆర్థిక శాఖ ఆమోదం తీసుకొని రానున్నటువంటి నెల 2 నెలల్లో వీటికి నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ, టీఎస్ఎల్పిఆర్బి, గురుకుల రిక్రూట్మెంట్ మరియు ఇతరత్ర రిక్రూట్మెంట్ బాడీల ద్వారా నోటిఫికేషన్లు రానున్నాయి. అందులో చూసుకున్నట్లయితే గ్రూప్ 1 400 పైచిలుకు ఉద్యోగాలతో తెలంగాణలో నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ద్వారా రానుంది. గ్రూప్ 2 500 పైచిలుకు ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ రానుంది. అయితే గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 రెండూ కలిసి ఒకే దగ్గర మెర్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రానున్నటువంటి కాలంలో గ్రూప్ 3, గ్రూప్ 4 వేరువేరుగా రావు. గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కలిసి కంబైన్డ్గా నోటిఫికేషన్ రానుంది. ఇది ఒక 6,000 వరకు ఉద్యోగాలు ఆర్థిక శాఖ ఆమోదం ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక 6,000 ఎక్స్పెక్ట్ చేయవచ్చు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కలిపి. అదేవిధంగా మండల్ ప్లానింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇది ఒక 120 పోస్టులు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. అయితే గతంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగము డిగ్రీ అర్హతతో ఉండేది. అయితే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగం నోటిఫికేషన్ మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి తీసివేసి అది ప్రమోషన్ ఛానల్ కింద దాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి FS4 రిక్రూట్మెంట్ ఇక్కడి నుంచి ఉండదు. అదేవిధంగా FRO గతంలో సపరేట్ రిక్రూట్మెంట్ ఉండేది, కానీ FROని గ్రూప్ 2 పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ACF అనేటువంటి ఉద్యోగాలు అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేసేటువంటి అత్యంత పెద్ద ఉద్యోగం. అది పోలీస్ రిక్రూట్మెంట్లో ఏ విధంగానైతే DSP పోస్టు అత్యంత ఉన్నతమైందో రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ACF అంత స్థాయిలో ఉన్నతమైంది, తత్సమానమైనటువంటి పోస్టు DSP క్యాడర్కి. కాబట్టి ACF పోస్టు గతంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉండేది. దాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద సపరేట్ రిక్రూట్మెంట్ ఉండేది, అంటే సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. అయితే దాన్ని సపరేట్ రిక్రూట్మెంట్ తీసివేసి దాన్ని గ్రూప్ 1 పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ACF ఉద్యోగాలు ఇక నుంచి గ్రూప్ 1 పరిధిలోకి రానున్నాయి. అదేవిధంగా FRO ఉద్యోగాలు గ్రూప్ 2 పరిధిలోకి రానున్నాయి. దీన్ని అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ఇంతకుముందే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, కానీ దానిపైన UGC గైడ్లైన్స్కి అనుగుణంగా దాని క్వాలిఫికేషన్స్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ కానీ ప్రిపేర్ చేయాలి. దానికి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ను డిసైడ్ చేయడానికి UGCకి తెలంగాణ ప్రభుత్వం లెటర్ పెట్టడం జరిగింది. అది UGC వద్ద ఫైల్ పెండింగ్ ఉండడం వల్ల అది ఆగిపోయింది. కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాలు 500 పైచిలకు ఉన్నాయి. అవి ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ TSPS దగ్గరే ఉంది. కాబట్టి అది మనం ఎప్పుడైనా ఆ నోటిఫికేషన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB ద్వారా 10,000 పైచిలకు ఉద్యోగాల్ని మనము రానున్నటువంటి అతి కొద్ది సమయంలోనే పొందబోతున్నాం. సింగరేణిలో 500 పైచిలకు ఉద్యోగాలు, ఆర్టీసీలో
2000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. మరియు అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ మొదలగు ఇంజనీరింగ్ పట్టభద్రుల చేత నింపబడేటువంటి ఉద్యోగాలు 1200 పైచిలుకున్నాయి. అయితే ఈ పేరుకే ఇంజనీరింగ్ పట్టభద్రులని పేర్కొనడం జరుగుతుంది. కానీ ఎక్కువ మొత్తంలో ఇందులో 95% వరకు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకే ఉంటాయి. మిగతా 5% పోస్టులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి పట్టభద్రులతో నింపబడతాయి. మరియు ఇతరత్ర ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఏమీ ఇందులో ఉద్యోగాలు ఉండవు. పవర్ సెక్టార్లో కూడా 5000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో 95% ఆఫ్ ద పవర్ సెక్టార్ పోస్ట్ will be filled with electrical engineers. Rest of the 5% will be filled with civil and mechanical. Few posts will be filled with electronics candidates. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు ఎప్పుడో ఆమోదం తీసుకుని ఉన్నాయి. అవి సుమారుగా 3000 పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3000 పైచిలకు ఉద్యోగాల యొక్క భర్తీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చూస్తున్నారు. అయితే ఇది యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలా, లేదంటే టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలా, లేదంటే యూనివర్సిటీలు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి అవే పరీక్షను పెట్టుకొని అవి వాటిని రిక్రూట్ చేసుకోవాలనేటువంటి దానిపైన సందిగ్ధంలో అది ఆగి ఉన్నది. కాబట్టి అది కామన్ రిక్రూట్మెంట్ పరిధిలోకి తీసుకురావాలా, ఈ విధమైనటువంటి ఒక సంక్లిష్టత ఉండడం వల్ల ఆ ఫైల్ ఆగిపోయింది. కాబట్టి అది ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు. సో ఈ విధంగా 30,228 పోస్టులు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తీసుకొని ఫైల్ రెడీగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా నింపబడవచ్చు. అయితే వీటికి అదనంగా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లని 14,236 పోస్టులు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తీసుకొనబడి ఉన్నాయి. అవి అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు. వీటికి ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి నింపడం జరుగుతుంది. వీటిని కేవలం మహిళలతో భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కూడా రానున్నది. అదేవిధంగా వీటితో పాటు గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలు లేదా విఆర్ఏల నుంచి వాటిని రీడిప్లాయ్ చేసుకోవడం కోసం, రీడిప్లాయ్ చేస్తూ విఆర్ఓలను నింపడం కోసం వాటి యొక్క పేరు మారుస్తూ గ్రామ పాలనా అధికారులుగా, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా వాళ్ళని రీడిప్లాయ్ చేసుకోవడం కోసం, వాళ్ళని మళ్ళీ ఒక పునర్పరీక్ష ద్వారా తీసుకోవడం కోసము ఒక జీవోని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో వారి యొక్క సర్వీస్ను వారికి ఇవ్వడం లేదు. అంటే ఇచ్చినటువంటి జీవోలో గైడ్లైన్స్లో ఏమి ఇచ్చారంటే వారి యొక్క సర్వీస్ 0 నుంచి కౌంట్ అవుతుంది. అంటే సర్వీస్ అనేటువంటిది గతంలో వాళ్ళు విఆర్ఓ లేదా విఆర్ఏగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసినటువంటి సర్వీసు వాళ్ళకి ఇవ్వడం జరగదు. కాబట్టి వాళ్ళ యొక్క సర్వీసు ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకు తెలిసి గతంలో చేసినటువంటి వారిలో 50% కంటే తక్కువ మందే మళ్ళీ ఇక్కడ ఆసక్తి చూపడం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళు ఆప్షన్స్ అడిగినప్పుడు, వాళ్ళు గూగుల్ ఫామ్స్లో ఆప్షన్స్ అడిగినప్పుడు 6,000 మంది పెట్టుకోవడం జరిగింది. కానీ అప్పట్లో వాళ్ళు సర్వీస్ ఇస్తారేమో అనేటువంటి దాంతో పెట్టుకొని ఉంటారు. కానీ 6,000 మందిలో కూడా ఇలా సర్వీస్ ఇయ్యరు అంటే నాకు తెలిసి ఒక 2,000, 3,000 మంది కూడా వస్తారని నేను అనుకోను. కాబట్టి మహా అయితే ఒక 3,000 మంది వచ్చారు అనుకోండి. 3,000 మంది పోతే ఇక్కడ గ్రామపాలన అధికారులుగా, జీపీఓలుగా 10,954 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి అందులో ఒక 3,000 తీసేసినా కూడా ఇంకా 7,000 ఉద్యోగాల పైచిలుకు ఉంటాయి. కాబట్టి ఒక 7,000 ఉద్యోగాలను అయితే మనము గ్రామపాలన అధికారులుగా, జీపీఓలుగా ఉద్యోగ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ నోటిఫికేషన్ మాత్రం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి మనకు 30,228 పోస్టులు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఉంది. వాటితో పాటుగా అంగన్వాడీ టీచర్లు లేదా హెల్పర్లు 14,236 ఉన్నాయి. కాబట్టి 30,000, 14,000, 44,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్నాయి. ఒక 7,000 ఉద్యోగాలను మనము గ్రామపాలన అధికారులు తీసుకుంటే 44,000, 7,000 ఒక 51,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రాబోతున్నాయి. మొత్తం 55,000 అని మనం తొలుత ఈ వీడియోలో స్టార్టింగ్లో అనుకున్నాం. కానీ 55,000లో ఒక 3,000 మాత్రమే విఆర్ఓలు, గతంలో చేసినటువంటి విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారిని రీడిప్లాయ్ చేసుకోవడం కోసం ఒక 3,000 మంది ఆసక్తి చూపుతారు నా అందాజ ప్రకారం. అంతకుమించి అయితే ఎక్కువ రారు. ఆ 3,000 తీసేస్తే 55,000లో ఒక 51,000 నుంచి 52,000
ఎంత, ఒక 50,000 అనుకుందాం రౌండ్ ఫిగర్. 50,000 ఉద్యోగాలు అయితే ఈ రానున్నటువంటి 2 నుంచి 3 లేదా 4 నెలల సమయంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు టీఎస్పీఎస్సీ ద్వారా, టీఎస్ఎల్ పిఆర్బి ద్వారా, ఎంహెచ్ఎస్ఆర్బి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా లేదా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయి. అందరూ కూడా ఈ యొక్క ఖాళీలకు అనుగుణంగా ప్రిపేర్ అయ్యి మీ యొక్క కలల కొలువును సాకారం చేసుకోవాలని కోరుతున్నాను. జై హింద్.